ప్రతిరోజు ఇలా ఫ్లవర్స్ రావాలి అంటే మాత్రం ఉట్టి కేవలం వాటర్ ఇస్తే సరిపోదు. ఇలా ఎంత బిగ్ బిగ్ సైజ్ రోజెస్, మందారం, ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయి. పూజ కోసం అని కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఇలాంటి పూలు, కలర్ఫుల్ ఫ్లవర్స్, వెరీ బిగ్ సైజ్ ప్లాంట్ కూడా మళ్ళీ 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 365 డేస్ ఫ్లవర్స్ ఇవ్వాలంటే మాత్రం స్పెషల్ కేర్ ఇవ్వాల్సిందే. ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా ఇంట్లోనే ఎన్పీకే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం బాగా ఉండే ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ చేయడం చూపిస్తాను. దానికంటే ముందు తప్పక అందరూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఫ్లవర్స్ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయినా కూడా ఆ ఫ్లవర్ ఎంత హెల్దీగా, ఎంత యాక్టివ్గా కూడా ఉంది అండ్ వెరీ కలర్ఫుల్. జనరల్గా మనం వాటర్ ఇది అయితే ఆల్మోస్ట్ 1 మంత్ క్రాస్ అయిపోయింది. ఇంక ఇవి సెంటెడ్ రోసెస్ అనమాట. ఇవి జస్ట్ 2 to 3 డేసే ఉంటాయి. ఇది 2 కలర్డ్ రోసెస్, వెరీ థిక్ అండ్ వెరీ బ్రైట్ కలర్. అసలు అవి ఏదో మనం గార్డెన్లోకి రాగానే మనల్ని పలకరిస్తూ ఉంటాయి కూడా. వాటర్తో పాటు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే రూట్స్ చాలా ఫాస్ట్గా అబ్జర్బ్ చేసేసుకొని మనకి ఫ్లవర్స్ చాలా బ్రైట్గా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ లైఫ్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ మల్టిపుల్ ఫ్లవర్స్తో పాటు చాలా లైఫ్ ఉంటాయి అన్నమాట. 2 వీక్స్ 3 వీక్స్ అలా గార్డెన్లో బ్యూటిఫుల్గా. ఈ ఫ్లవర్స్ కూడా అంతే, ఆరెంజ్ కలర్. నేను ఇవి 1 డే 2 డే వీడియోస్ కాకుండా ఒక 2 to 3 వీక్స్ ఇట్లా కంటిన్యూస్గా వీడియోస్ కలెక్ట్ చేసి నేను మీకు అప్డేట్ చేస్తున్నాను అనమాట. దీనిలో ఇవాళ నేను ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి చెప్తాను. మీ టెర్రస్ గార్డెన్ పూల మొక్కలకు కాఫీ పొడి ఎరువు అన్నమాట. పోషక విలువలు మరియు ఉపయోగాలు గురించి తెలుసుకుందాం. మీ టెర్రస్ గార్డెన్లో పూల మొక్కలను బాగా పెంచాలి, మల్టిపుల్ ఫ్లవర్స్ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, చెట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం ఇలాంటి కొన్ని ఫర్టిలైజర్స్ మీరు మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. ఇవి చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి కాబట్టి మీరు జస్ట్ వాటర్లో బాగా డైల్యూట్ చేసి ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో ఈ ఎరువులో ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చాలా చాలా అవసరము. కాఫీ పొడి కూడా నేల యొక్క టెక్స్చర్ని మెరుగుపరుస్తుంది అన్నమాట. ఫర్టిలిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలా అని కాన్సన్ట్రేటెడ్ ఎక్కువ మోతాదులో ఇచ్చామంటే మాత్రం బాగా నేల యాసిడిక్ అయిపోతుంది. ఏమీ లేదు, సింపుల్గా మనం చాలా డైల్యూట్ చేసేసేయాలి. జస్ట్ 2 రూపీస్ ఖర్చు పెడితే సరిపోతుంది, అది కూడా మంత్లీ వన్స్. కానీ ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా మీరు చూడండి, ఒక బనానా పీల్ కావచ్చు, ఆల్రెడీ నేను ఈ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఛానల్లో ఉంచాను. అన్నీ చూడాలని కోరుకుంటున్నాను. దయచేసి అన్నీ నా ఛానల్లోకి వచ్చి అన్నిటి గురించి వివరంగా చూడండి. ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్ వచ్చేసి గార్డెనింగ్, కుకింగ్, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్, ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా ఇంప్రూవ్ చేస్తాను విత్ యువర్ సపోర్ట్. ఈ మొక్క చూసారు కదా, మల్టిపుల్ బర్డ్స్ నాన్ స్టాప్ ఇస్తూనే ఉంటుంది అన్నమాట. చూడటానికి మాత్రం చాలా చిన్నగా ఉంటుంది కానీ మల్టిపుల్ బర్డ్స్. ఏమీ లేదు, పర్ మంత్ నేను ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూనే ఉంటానన్నమాట. సో ఇవాళ స్పెషల్గా కాఫీ పౌడర్తో తయారు చేసిన ఒక ఫర్టిలైజర్ ఇస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయినాక నేను ఈ ఫ్లవర్ పిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమైందంటే అంటే ఫ్లవర్స్ అన్నీ అయిపోయినాక ట్రిమ్మింగ్ చేస్తాం కదా, అది తీసి నేను వేరే టబ్లో పెట్టేశాను. చూసుకోలేదు, దానికి ఒక చిన్న మొగ్గ ఉంది. అయితే చూద్దాము, నేల అయితే ఎంత కేర్ తీసుకుంటాం, ఎవ్రీడే చాలా కేర్ తీసుకుంటామని 3 డేస్ తర్వాత చూస్తే చక్కగా ఫ్లవర్ ఓపెన్ అయ్యి ఉందన్నమాట. బడ్ ఓపెన్ అయ్యి ఉంది. అండ్ ఆ కొమ్మ కూడా మళ్ళీ చిన్న చిన్నగా న్యూ షూట్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే మన నేల ఫర్టైల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లాంట్ సర్వైవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ కాఫీ పౌడర్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. సింపుల్గా ఒక కాఫీ ప్యాకెట్
కట్ చేసి ఇలా 2 లీటర్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఒక ప్యాకెట్కి. జస్ట్ అంతే, సింపుల్. ఇది మనం ఒక 3-4 అవర్స్ అలా సైడ్ పెట్టేస్తే అయిపోతుంది. లేదు నైట్ పడుకునే ముందు కలిపేసి పెట్టేసి రేపు మార్నింగ్ యూస్ చేసినా సరిపోతుంది అనమాట. కానీ డైరెక్ట్ కాన్సన్ట్రేటెడ్ మాత్రం ఇవ్వకండి, బికాస్ రూట్స్ డీహైడ్రేట్ అయిపోతే కొంచెం బెల్లం వేస్తున్నాను అంతే. వెరీ స్మాల్ క్వాంటిటీ బెల్లం వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట. జనరల్గా జీవామృతం కలిపినప్పుడు కూడా నేను శనగపిండి, బెల్లం ఇవన్నీ యాడ్ చేస్తాను. ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కే ఇస్తున్నాను కాబట్టి వెరీ లిటిల్ క్వాంటిటీ అనమాట. కనకాంబరం కలర్స్ కూడా చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా లిటిల్ ఇచ్చేసి తర్వాత వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు. ఈ కనకాంబరం మొక్కలు అయితే మనం 1-2 మొక్కలు తెచ్చి పెట్టుకున్నా కూడా అసలు ఇయర్ మొత్తం ఇంకా మన లైఫ్ లాంగ్ అసలు అవి వదిలిపెట్టవు. దాని సీడ్స్ వస్తూనే ఉంటాయి, అవి బర్స్ట్ అవుతూనే ఉంటాయి. మొత్తం గార్డెన్ అంతా చుట్టుపక్కలంతా పూలే పూలు అనమాట. దీనివల్ల ఇలా మొక్కలు బాగా పూలు రావడం వల్ల ఏంటంటే గార్డెన్ కూడా బీస్ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ గార్డెన్లో ఉన్న ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి చాలా సపోర్ట్ అనమాట. ఎందుకంటే పాలినేషన్ జరగడానికి అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ హార్వెస్టింగ్ కూడా బాగా ఎక్కువ వస్తాయి. చూసారు కదా కనకాంబరాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అది డైజీ ఫ్లవర్, ఇది డాలియాస్. అన్నిటికీ ఏదైనా పర్వాలేదు, అన్నిటికీ ఇవ్వచ్చు. ఇప్పుడే పెట్టిన కొత్త మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు అనమాట. అండ్ దీని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. సో కాఫీ పొడి యొక్క ఎరువు పోషకాల గురించి నత్రజన్, నైట్రోజన్. కాఫీ పొడిలో 2% చుట్టుపట్టు నత్రజన్ ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలను మరియు ఆకులకు చాలా అవసరం అన్నమాట. ఫాస్ఫరస్, కాఫీ పొడిలో 0.3% ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది మొక్కల రూట్ వ్యవస్థను మరియు ఫ్లవరింగ్ కండిషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. రూట్స్ హెల్దీ ఉన్నాయంటే మాత్రం పైన మొక్క ఒకవేళ ఎండిపోయినా నో ప్రాబ్లం, రూట్స్ హెల్దీగా ఉంటే మాత్రం మళ్ళీ ప్లాంట్ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా కూడా సాయిల్ ఫర్టైల్గా చూసుకోవాలి. అప్పుడే దాని లోపల ఉన్న గుడ్ బ్యాక్టీరియా కావచ్చు, అర్త్ వామ్స్ కావచ్చు, ఇవన్నీ బాగా హెల్దీగా పెరుగుతాయి. సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఏ మొక్క అయినా చాలా హ్యాపీగా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పొటాషియం గురించి కూడా తెలుసుకుందాం. కాఫీ పొడిలో 0.6% పొటాషియం ఉంటుంది. ఇది మొక్కల మొత్తం ఆరోగ్యాన్ని మరియు రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుందన్నమాట. మెగ్నీషియం, కాఫీ పొడిలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది కిరణజన్య మరియు ఇతర ముఖ్యమైన మొక్కల పనిచేయుదలకు అవసరపడుతుందన్నమాట. కాఫీ పొడి ఎరువు ఉపయోగించే పద్ధతి: కాఫీ గింజలు ఆర్ డైరెక్ట్ ఇలా బ్రూ కాఫీ ప్యాకెట్ తీసుకొచ్చి వాటర్లో ఒక హోల్ డే నైట్ అంతా నానబెట్టేసి కొంచెం బెల్లం వేసి, అది 2 లీటర్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది మీకు. ఇంకొంచెం డైల్యూట్ చేసినా పర్వాలేదు, కానీ కాన్సన్ట్రేటెడ్ ఇవ్వద్దు, డిహైడ్రేట్ అయిపోతుంది బికాస్ ఇట్స్ వెరీ యాసిడిక్. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెం అన్ని పూల మొక్కలకి ఇలా నీరు పోయడానికి ఇవ్వచ్చు, లేకపోతే ఇట్లా స్ప్రే లాగా వాడచ్చు. జనరల్గా నేను ఏది స్ప్రేగా యూస్ చేయను, ఆకులపైన మచ్చలు మచ్చలుగా కనపడతాయి అనేసి డైరెక్ట్ మట్టిలో మాత్రం ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. సో కాఫీ పొడి ఎరువు ఎక్కువగా ఉపయోగించడం వల్ల నేల యొక్క pH చాలా ఆమ్లంగా మారుతుంది, అంటే యాసిడిక్ అవుతుంది. కాబట్టి మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. ఇట్ బూస్టప్ ఖచ్చితంగా మొక్క మాత్రం చాలా ఎనర్జెటిక్గా అండ్ మల్టిపుల్ ఫ్లవర్స్, లాంగ్ లైఫ్ ఫ్లవర్స్ అండ్ హెల్దీ ఫ్లవర్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్ మాత్రం వస్తాయి. అలా అని ఎక్కువ రోజు ఇచ్చేయడం మాత్రం వద్దు. మీ మొక్క ఏదైనా నేల సమస్యతో బాధపడుతున్నా, అంటే అర్త్లో ఏమైనా తొట్టిలో ఉన్న మట్టికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా కాఫీ పొడి ఎరువు ఉపయోగించవచ్చు, నో ప్రాబ్లం. కాఫీ పొడి ఎరువు పండ్లు మరియు కూరగాయల మొక్కలపై ఏదైనా ఉపయోగించవచ్చు.
మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ దేనికైనా యూస్ చేయొచ్చు. దీనికి దానికని ఏం లేదు. కొన్ని అసిడిక్ ఉంటాయి కాబట్టి డైల్యూట్ చేసి ఇవ్వాలి. అప్పుడే రూట్స్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్స్కి ఇమీడియట్గా బూస్టప్ చేస్తూ ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ ఏమవుతాయంటే పారాసైటిక్ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను మార్నింగ్ ఇచ్చాను కదా అని అది ఇమీడియట్గా తీసుకోదు. ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ ప్లాంట్స్. అందుకే ఒక తొట్టిలో ఏవైనా 2-3 ప్లాంట్స్ పెట్టినా కూడా ఒకటికి ఒకటి ఫ్రెండ్షిప్ అవి చక్కగా హెల్ప్ చేసుకుంటాయి అన్నమాట. అవసరం ఉన్నది ఫస్ట్ తీసుకున్న నెక్స్ట్ ప్లాంట్ దానికి కావాల్సినప్పుడు అది అబ్జర్వ్ చేసుకొని హెల్తీగా పెరుగుతుంది. ప్రతిరోజు మాత్రం ఇలా ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి దేవుడికి. ప్రతిరోజు గార్డెన్లో ఇంచే పూలు పూజకి. కాఫీ పొడి ఎరువు మీ టెర్రస్ గార్డెన్లో పూలు మొక్కలను ఒక గొప్ప సహజ ఎరువు అది. అలా అని ఎక్కువ మాత్రం ఇవ్వకూడదు. ఈ ఫ్లవర్ మాత్రం మోర్ దెన్ అ మంత్ ఉంటుంది. ఈ రెడ్ రోజ్ హైబ్రిడ్ ఫ్లవర్ ఒక 1 మంత్ పైననే ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చే 3 వీక్స్ అయిపోతుంది. ఒకవేళ 1 మంత్ క్రాస్ అయితే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. నా దగ్గర ఇలాంటివి 2 ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇది పక్కనే ఒక 5-6 బడ్స్ వచ్చేసి ఓపెన్ కూడా అయిపోతున్నాయి. సో ఇది మీ మొక్కలను అవసరమైన పోషకాలు అందిస్తుంది. వాటి ఆరోగ్యం మరియు ఇది 1 మంత్ క్రాస్ అయింది, అందుకే కొద్దిగా డ్రై అయింది చూడండి. సో ఈ సేమ్ ప్లాంట్ని నేను 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ వీడియోస్ కలెక్ట్ చేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి. వాటి ఆరోగ్యంగా మరియు ఫ్లవరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఈ సాధారణ ఇంటి పదార్థాన్ని ఎప్పటికప్పుడు మీరే తయారు చేసుకొని ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.